అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. మెరుపు కలలు మెరుపు కలలు. అదెప్పుడు మన మాట విన్నదని ఈ రోజు అక్కడంతా జరుగుతున్నా ఆ ఫోటో గురించి అంతలా అడుగుతున్నా నోరు తెరిచి ఒక్క మాట చెప్పలేదు. మనకన్నా వాసు ఎక్కువైపోయాడు దానికి. అవసరమా మామ్ దాని గురించి ఇంతలా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం? కన్న తల్లిగా నా బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు బేబీ. అదే ఇక్కడ సమస్య. మామ్ సార్ వాళ్ళు వస్తున్నారు, ప్లీజ్ నార్మల్గా ఉండుమా. మీరు ఎక్కడేం చేస్తున్నారు? మీ గురించి ఎక్కడెక్కడో వెతుకుతుంటే. శేఖర్, ఏంటా వాయిస్? కాస్త తగ్గించి మాట్లాడు. ఎవరనుకున్నా వాళ్ళని? అది సారీ సార్. మీరిక్కడున్నారని తెలియక అతను వెతికాడు, ఏమనుకోకండి. నేను అర్జెంటుగా వెళ్లాల్సి వస్తుంది. మిమ్మల్ని శేఖర్ డ్రాప్ చేస్తాడు. ష్యూర్. ఇంకాసేపు మీతో టైం స్పెండ్ చేయాలనున్నా అనుకోని ఒక మీటింగ్ ఉండడం వలన వెళ్లాల్సి వస్తుంది. మనం మళ్ళీ కలుద్దాం, అది చెప్దామని వచ్చాను. అయ్యో సార్, మీరు బయలుదేరండి, మేము శేఖర్ గారి కారులో వెళ్తాము. బాయ్ సార్. బాయ్, వస్తాను. మంచి పదండి సార్. ఇందులో నా కూతురి ఫోటో ఎందుకుంది? ఈ పక్కనున్నదెవరు? అమ్మా, నన్ను క్షమించు. అసలేం జరిగిందో నాకు తెలీదు, అందుకే నీకేం చెప్పలేకపోయాను. కానీ ఆ విషయం నీకు చెప్పినా అర్థం చేసుకోలేని కోపంలో ఉన్నావు. అమ్మా, పాము! అమ్మా ప్లీజ్ అమ్మా, హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా, నా మాట విను, పదమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఆ విషయం లాగని అమ్మా, ట్రై చేయని అమ్మా, ప్లీజ్ అమ్మా, నా మాట విను. వదలను అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా 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 అమ్మా, కళ్ళు తెరవమ్మా. అమ్మా అమ్మా అమ్మా
మా అమ్మకి ఏమైంది? పాము కాటేసింది. అమ్మా కళ్ళు తెరవు. ఏమైంది? ఏమైంది? అత్తయ్య చూస్తుంటే అది నాగుపాములాగా ఉంది. ఒక నాగుపాము ఇంకో నాగుపాముని కరిస్తే ఏమవుతుంది? ఏం అవ్వదు. ఎవరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అమ్మా లే అమ్మా, కళ్ళు తెరువు అమ్మా. ఎలాగైనా విషయాన్ని తీయాలి. అయ్యో సమయ, అరే అరే ఏం చేస్తున్నావు? కాలు మాను మాను. అయ్యో మమ్మా మమ్మా, ఏ జాగ్రత్త. మాను అమ్మా మాను. అమ్మా 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 అమ్మ లే అమ్మా. అమ్మా అమ్మా మాను మాను. అమ్మా 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 మమ్మా అమ్మా మమ్మా అమ్మా మామ్. చూసావా, నువ్వు ఏ కూతుర్నైతే కూతురుగా కాదు కదా కనీసం మనిషిగా చూడవో, ఆ కూతురే నీలో నిండుకున్న పాము విషాన్ని లాగి నిన్ను కాపాడింది. లేదంటే నువ్వు మిగతా కూతుళ్ళకు కూడా తల్లివై ఉండేదానివి కాదు. అత్తయ్య దయచేసి మీరు కాసేపు మాట్లాడకండి. ఇప్పుడు నేనేమన్నానే? హస్తమానం నన్నంటావేంటి? ఇప్పుడొక అవకాశం రాగానే దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ నాకు దగ్గర అవ్వాలని చూస్తే అది ఈ జన్మకి జరగని పని.